Hello aspirants, welcome to Daily Chronicles by Abhiram IAS Academy. ఈ Daily Chronicles లో మనం న్యూస్ పేపర్ నుంచి బేసిక్ గా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ది ఎగ్జామ్ ఐడెంటిఫై చేసి న్యూస్ పేపర్ మాత్రమే కాకుండా పిఐబి అండ్ ఆల్సో గవర్నమెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఏవైతే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంటో దట్ ఇస్ ఫర్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కి ఏవైతే ప్రిలిమినరీలో అడిగే కాంపోనెంట్స్ ని ప్రిలిమినరీలో, మెయిన్స్ లో అడిగే కాంపోనెంట్స్ ని మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. As part of that, our today's first article is about judicial backlog and court vacations. So basic గా ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే ఇట్ ఈస్ టెలింగ్ అబౌట్ ది జుడిషియల్ వెకేషన్స్. జుడిషియల్ వెకేషన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ టెలింగ్ అబౌట్ ద హాలిడేస్ టేకెన్ బై ది జుడిషియరీ. హాలిడేస్ టేకెన్ బై ది జుడిషియరీ. అదేంటి మేడం, జుడిషియరీ వాళ్ళు హాలిడేస్ తీసుకోకూడదా? మనకి నార్మల్ గా హాలిడేస్ ఉంటవి, మరి వాళ్ళు తీసుకుంటే తప్పేముంది? ఇక్కడ జుడిషియరీ అంటే ఎవరు తీసుకుంటున్నారు? జడ్జెస్ తీసుకుంటున్నారు. వెదర్ ఇట్ మే బి హైకోర్ట్ జడ్జెస్ ఆర్ ఆల్సో సుప్రీం కోర్ట్ జడ్జెస్. మరి వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా హాలిడేస్ తీసుకోవాలి కదా. వాట్ ఈస్ రాంగ్ విత్ దట్ అంటే, సి జడ్జెస్ ఆర్ ద వన్ హూ గివ్స్ us ది జస్టిస్. అవునా? మనకి ఎలాంటి ఇన్జస్టిస్ జరుగుతుంది అని అనుకున్నా సరే, వే డు వి అప్రోచ్ ఫర్ జస్టిస్? మనం న్యాయానికి ఎవరి దగ్గరికి వెళ్తాం? వి గో ఫర్ ది కోర్ట్స్. That is, it can be High Court, Supreme Court, District Courts, whatever it may be. So, if they are on a vacation, ఏమవుతుంది? ఈ జస్టిస్ అనేది డిలే అవుతుంది. Justice will be delayed. Sometimes maybe the complete justice may not be coming. Complete justice అనేది రాకపోవచ్చు, జస్టిస్ డిలే అవ్వచ్చు. అవునా? సో ఇలాంటి ఇష్యూస్ అరైజ్ అవుతున్నాయి ఇఫ్ ద జడ్జెస్ ఆర్ ఇన్ అ వెకేషన్. ఓకే, దెన్ వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్? మరి ఎలా చేయాలి? ఏం చేయాలి అసలు? సి, యూ టేక్ ఎనీ కంట్రీ, ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, ద మోస్ట్ హార్డ్ వర్కర్స్ అమాంగ్ ది ఎంప్లాయీస్ ఆర్ your Indian judges. You are your Indian judges. Because the judiciary functions 24/7 in India. Though it is functioning 24/7 in India, but the most pending cases you can see in India itself. Though judges work 24/7, though judiciary works 24/7, but most of the pending cases are in India itself. So the article is dealing with this. Inte kakunda, what it is saying is, it is also saying about the vacancies in the judiciary. It is also saying about the vacancies in the judiciary. So two V's are affecting the judiciary. One V is vacancies and the other V is vacation, that is holidays. Okay. Now, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? రీసెంట్ గానే స్టార్ట్ అయిందా? లేదు. ఇంతకు ముందు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, దే ఆర్ ద వన్ హూ ఆర్ ది లార్డ్స్. సో ఇంతకు ముందు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇండియాలో సమ్మర్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండేది. సో వాట్ దే యూస్ టు డూ, దే యూస్ టు టేక్ ద బ్రేక్. ఓకే, సో వింటర్ బ్రేక్ తీసుకునే వాళ్ళు, సమ్మర్ బ్రేక్ తీసుకునే వాళ్ళు, లైక్ జస్ట్ వి కాల్ సమ్మర్ హాలిడేస్ అండ్ వింటర్ హాలిడేస్. దే యూస్ టు టేక్ ది సమ్మర్ బ్రేక్స్ అండ్ వింటర్ బ్రేక్స్. అది కాలానుగుణంగా వాట్ ఇట్ హ్యాపెన్, judiciary holidays or judiciary vacations ga marindannattu. As part of that, what did the judiciary do is, they will be functioning around 192 days per year. They will be working for 192 days per year. This is the thing. Now, if you see 2025 pending cases in India, this is 2025 pending cases. District court lo sumaru 4.76 crores pending cases ఉన్నాయి. అలాగే హై కోర్ట్స్ లో 63.6 lakh పెండింగ్ కేసెస్, సుప్రీం కోర్ట్ లో సుమారు మళ్ళీ 92,000 ప్లస్ పెండింగ్ కేసెస్ అనేవి ఉన్నాయి అన్నట్టు. మరి ఇలా జడ్జెస్ మొత్తం ఓన్లీ 192 డేస్ పనిచేస్తే ఎలా? జుడిషియరీ ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ వర్కింగ్ ఫర్ 192 days out of 356, what will happen? Justice gets delayed. Simple. So దానికి ఆర్టికల్ ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే, tell them to
Periodical breaks ante, for example, if your teacher is there, you're listening to a class, if teacher is absent for a week, another teacher comes and replaces the subject. Politics కాకపోతే history చెప్తారు, history కాకపోతే 1 week society చెప్పడం జరుగుతుంది. But if the judge is not there for 1 week, the justice get delayed because ఆ judge కదా మీకు judgment ఇస్తుంది. If he is not there, what will happen? Justice gets delayed. Yes, that is against the constitution. Justice should not be delayed. But in India, years together, okay, case అనేది pending ఉంటుంది. It will prolong. దాన్ని ఆపడానికి, బికాస్ మనకి జడ్జ్మెంట్స్ అనేవి డిలే అవుతున్నాయి కదా. టు స్టాప్ దట్, వాట్ ఈస్ ద ఐడియా బీయింగ్ గివెన్ బై ది ఆర్టికల్ ఈస్ దట్, ద ఆథర్ ఈస్ దట్, ask the judges to take periodical breaks. Why all of the judges should go on a vacation on a one day itself? Ask them to take a weekly breaks or periodical breaks. Clear? That is what the article is mentioning. Ante kakunda వాళ్ళు ఇచ్చిన recommendations ఏంటి అంటే, they've given couple of recommendations. What are they? First, introduce staggered judicial vacancies. అంటే ఏంటి? పీరియాడికల్ గా వెకేషన్స్ కి వెళ్ళమనండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ కాకుండా ఒక్కొక్క జడ్జి, ఫర్ 3 జడ్జెస్ ఉంటే ఒక జడ్జి ఒక మంత్ లో, ఇంకో జడ్జి ఇంకో మంత్ లో, థర్డ్ జడ్జి ఇంకో మంత్ లో, ఇలా పీరియాడికల్ బ్రేక్స్ ఇవ్వండి వాళ్ళకి. సో దట్ జస్టిస్ విల్ నాట్ బి డిలీట్ అండ్ పెండింగ్ కేసెస్ అనేవి ఎక్కువ అవ్వవు. అండ్ ఆల్సో ఫిల్ ద జుడిషియల్ వేకెన్సీస్ క్విక్లీ. జుడిషియల్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ ద వెకేషన్ ఇస్ ద ప్రాబ్లమ్. Vacancies are also an issue. Please fill the judicial vacancies. And also increase the court continuity throughout the year. 365 days the court has to perform. How we have to perform? Periodical breaks for the judges. And also strengthen Lok Adalats, mediation and arbitration. Ee Lok Adalats enti, mediation enti anedi నేర్చుకుందాం. And also use retired judges for judicial administration and also for the backlog reduction. Even retired judges also can perform annattu. Okay, but there are certain circumstances where they can perform. There are separate permissions where they can perform. And వాళ్ళని కూడా judicial administration లో, ఈ backlog reduction లో ask them to come. Next, improve overall case management. Some crores of pending cases are there and it is getting delayed. So please make sure, use this recommendation in your exam also to do this. Judicial vacancies unnai, judicial vacation appudu em avutundi? That is what you have to address in the question. Now let's see a question. ఒకవేళ UPSC exam లో క్వశ్చన్ అడిగితే ఎలా అడగొచ్చు, ఎలా ఛాన్స్ ఉంది. Vacancies in the higher judiciary, procedural delays and also increasing litigation have together weakened the constitutional promise of speedy justice, such as the reforms. This is a question what he is asking. Question enti ela adugochu ante, vacancies in higher judiciary, procedural delays and also increasing litigation have together weakened the constitutional promise of speedy justice, such as some reforms. What will you write? You can write those all the data given. You can use what is happening in India. Then you have to give the suggestions. Recommendations enti, suggestions enti, ivi. These 6 recommendations or suggestions you can write. Okay, inka in detail ga rasi examples you say you'll get a good marks. Now, indaka arbitration, Lok Adalats enti ani nechukundam anukunnam kada. This is the thing. Lok Adalats. See, if you take Lok Adalats, in Lok Adalats, basically, what is this? This is something like faster courts and for very less cost also. Okay, see the statistics. In December month itself, in the year 2025, almost 2.59 crores of cases has been done in a 1 month of period. That is in the month of December. Alage, throughout the year chuskunte, 3 years, 23.5 crore pending cases were been solved by your Lok Adalats. In 3 years of time, 23.5 CR of cases have been completed. This is Lok Adalat. Introduce Lok Adalats. Introduce more Lok Adalats. Now, mediation. Mediation is between you and me. Someone is mediating. Okay, that is mediation.
Mediation Act 2023 encourages parties to attempt settlement before the litigation. Before you go to the court, there will be some mediation, some mediator be present. Okay, mediation enchukondi. It saves time, it saves your cost also. Then is arbitration. ఏదైనా కమర్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నా, బిజినెస్ కాంట్రాక్ట్స్ గురించి డిస్ప్యూట్స్ ఉన్నా సరే కూర్చొని మాట్లాడుకుందాం. దట్ ఈస్ వాట్ ఆర్బిట్రేషన్, టాకింగ్ బిట్వీన్ యూ అండ్ మీ. నార్మల్ గా గొడవ పడకుండా, కోర్టుకి వెళ్లకుండా మన ఇద్దరమే సాల్వ్ చేసుకుందాం. The next is use retired judges also. Retired judges are having judicial experience. Use their experience in solving these pendency cases. Pending cases. Clear? This is what the article is highlighting. It has been given reforms. It has been given the issue also. So please read this article. It is very good and very useful for your examination. Ela adugoche question kuda chusam kada. Try to write that question. Next article from the Hindu paper, it is telling that retail inflation has climbed past RBI target to 4.4%. Simple ga em ledu. So the retail inflation, what is retail inflation neechukundam? Retail inflation has been risen to 4.4%, but where the RBI kept a target of 4% itself. So RBI ఎంత వరకు పెట్టుకుంది పర్సెంటేజ్ 4% వరకు పెట్టుకుంటే, బట్ ద రీటైల్ ఇన్ఫ్లేషన్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్ 0.4%. దట్ ఈస్ ఇట్ హ్యాస్ కమ్ టు 4.4%. మరి రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? కెన్ యూ సీ ద వర్డ్ రీటైల్? రీటైల్ అంటే ఏం లేదు, మనం రోజు కొనుక్కునే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటిపైన ప్రైజెస్ పెరగడం. వాట్ ఈస్ రీటైల్ ఇన్ఫ్లేషన్? సి, రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ as కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి మ్యామ్? రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే సింపుల్ గా మనం రోజు కొనుక్కునే ఆబ్జెక్ట్స్ పైన, దట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం, అంటే ధరలు పెరగడం. క్లియర్? సో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఎ రైజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్డ్ బై హౌస్ హోల్డ్స్ ఫర్ డైలీ కన్సంప్షన్. ఓకే, దీన్ని ఎలా మెజర్ చేస్తాం? ఇట్ ఇస్ మెజర్డ్ బై సిపిఐ. ఈ సిపిఐని ఎవరు రిలీజ్ చేస్తారు? National Statistics Office. It is coming under your Ministry of Statistics and Program Implementation. Clear? Recent gaane దీని బేస్ ఇయర్ అనేది చేంజ్ చేశారు. ఓకే, ఇప్పుడు సిపిఐ అంటే ఏంటి? ఇక్కడ ఏమనుకున్నాం? సిపిఐ ఇండెక్స్ ఆర్ రీటైల్ ఇన్ఫ్లేషన్ విచ్ ఈస్ మెజర్డ్ బై యూజింగ్ సిపిఐ. మరి సిపిఐ అంటే ఏంటి మేడం? సిపిఐ అంటే ఏం లేదు, it measures the average change in the prices of goods and services consumed by your households. మనం ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని కన్స్యూమ్ చేస్తున్నామో దాని యొక్క ప్రైస్ డిఫరెన్సెస్ ని క్యాలిక్యులేట్ చేసేది ఇట్ ఇస్ యర్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దెర్ ఇస్ సంథింగ్ ఆల్సో కాల్డ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, WPI. మరి సిపిఐ కి WPI కి డిఫరెన్స్ ఏంటి మేడం అంటే, సిపిఐ మెజర్స్ ఓన్లీ యర్ it measures goods and services, whereas WPI, wholesale price index, it is only measuring your goods. Andra services measure cheyabadavu. Clear? This is your retail price or consumer price. Consumer price index inflation or retail price inflation. Inflation ante telisindi. Ikkada retail ante enti? Manam konukone rojuvari objects, articles like the households. షాంపూ ప్రైస్ కానీ, రైస్ ప్రైస్ కానీ, షుగర్ ప్రైస్ కానీ, ఇలాంటివి. ఇప్పుడు ఈ సిపిఐ ఏమేమి మెజర్ చేస్తుంది, ఏమిస్తుంది మనకి, వాట్ ఈస్ సిపిఐ గివింగ్ అంటే, వాట్ ఇట్ ఈస్ కమింగ్ టు నో అంటే, వాట్ వీ కెన్ కమ్ టు నో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. ఎంత ఎక్స్పెన్సెస్ పెరిగాయి? ఫర్ సపోజ్ మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాం కదా, మన సాలరీ 40,000 వచ్చింది అనుకోండి, 10,000 హోమ్ రెంట్ కట్టాలి, 8,000 ఆబ్జెక్ట్స్ తెచ్చుకోవాలి. ఈ 8,000 మనం సెపరేట్ గా పెట్టుకుంటాం కదా. నౌ దిస్ 8,000 is becoming 10,000. Now this 8,000 is becoming 10,000. 2,000 of more extra charge on you, more extra burden. ఈ 2,000 సేవింగ్స్ కి వెళ్ళిపోయాయి కదా ఇంతకు ముందు, బట్ నౌ ఇట్ is becoming extra additional burden to you. Clear? So it is giving how much the cost of living is there. And also it is telling about the purchasing price.
అంటే ఒక గూడ్ ఎంతకు వస్తుంది. ఓకే, ఫర్ 40 రూపీస్ వాట్ ఐమ్ గెటింగ్. అదే సేమ్ ఇందాక హౌ మచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్స్యూమర్స్ కెన్ బై విత్ ద సేమ్ ఇన్కమ్. ఇందాక అనుకున్నాం కదా ఇంత ఇన్కమ్ ఉంటుంది, కానీ చూసారా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పర్చేసింగ్ ప్రైస్. అండ్ ఆల్సో విల్ బి నోయింగ్ అబౌట్ ది ప్రైస్ చేంజెస్. ఒక షాంపూ రేట్ 250 ఉంటే నెక్స్ట్ డే ఇట్ ఇస్ బికమింగ్ టు 260. సో యూ కెన్ ఇట్ ఈస్ ఆల్సో టెలింగ్, సిపిఐ ఇస్ ఆల్సో టెలింగ్ బాబు 10 రూపీస్ ఎక్స్ట్రా పెరిగింది. That is also it is telling, and the value of rupee in the market, it is CPI is also showing this declining of purchasing power of your rupee. Clear? So what does CPI tells to you? Purchasing power of money. It is also telling about the cost of living. It is also showing you enta money ki em vastunnai. Increase in prices it is showing you. Clear? This is what CPI is measuring. మరి సిపిఐని ఎలా మెజర్ చేస్తారు? ఒక ఫార్ములా ఉంది దీనికి. కాస్ట్ ఆఫ్ బాస్కెట్ ఇన్ కరెంట్ ఇయర్ టు ది కాస్ట్ ఆఫ్ బాస్కెట్ ఫర్ ది బేస్ ఇయర్. ఓకే, బేస్ ఇయర్ అండ్ ఆల్సో కరెంట్ ఇయర్. సో సింప్లీ కరెంట్ ఇయర్ బై బేస్ ఇయర్ ఇంటూ 100. క్లియర్? దిస్ ఇస్ వాట్ అబౌట్ ది సిపిఐ. మరి ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ అసలు ఎందుకు పెరిగింది మేడం? వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఓకే, పర్చేసింగ్ పవర్ ఆఫ్ రూపీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. Transportation inflation, rising food prices due to El Nino effect, monsoon అనేది సరిగ్గా లేదు, వెస్ట్ ఏషియా క్రైసిస్, ఇంకో వైపు ఫ్యూయల్ ప్రైసెస్ అనేది పెరిగినాయి, గ్లోబల్ సప్లై చైన్ అనేది ఇంకా పెరిగిపోయింది. ఓకే, డ్యూ టు ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగాయి, ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగాయి. ఓకే, గ్లోబల్ సప్లై చైన్ ఆఫ్ మార్కెట్ ఇస్ డిస్టర్బ్టెడ్, అండ్ ఆల్సో ఈ రైజింగ్ ఇన్ ఫుడ్ ప్రైసెస్ బికాస్ ఆఫ్ మాన్సూన్. ఓకే, అండ్ ఆల్సో సప్లై అనేది ఆగిపోయింది. ఇట్ హాస్ బికమ్ స్టాటిక్. Clear? These are the issues highlighted in the article. One is rising food prices, higher fuel prices, transportation inflation, and also global supply chain disruptions. Clear? That is why ఏదైతే RBI 4% target పెట్టుకుందో it has been increased to plus 0.4%. That is, it has been increased to 4.4%. అదేం మేడం చిన్న ఒక 0.4% కదా పెరిగింది అనుకుంటే, సి క్యాలిక్యులేట్ ఫర్ ద సేమ్ ఇన్కమ్ యూఆర్ స్పెండింగ్ అడిషనల్ 2000 రూపీస్. నాకు ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, 40,000 మీ శాలరీ అయినా సరే వీళ్ళకి గెటింగ్ అన్ ఇన్కమ్ ఆఫ్ 40,000, 10,000 వెనక్కి పెట్టేసుకున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ నేను ప్రైజెస్ కి కూడా పెట్టాలి కదా. ఫర్ ఎ మంత్లీ expense, for a monthly thing you will take care all the goods. Clear? Or services, whatever you consider. ఈ goods price అనేది ఎక్కువ అవుతుంది కదా, అంటే నా సేవింగ్స్ తక్కువ అయిపోతున్నాయి కదా. That is all coming under the 0.4%. It's not a silly thing, sir. It's not a small thing also. The inflation is rising, and El Nino, super El Nino, these all things are coming up. And let's see next year how much the inflation will rise. So savings చేసుకోండి ఎక్కువగా. Rather than spending more amount of money, do savings. Clear? The next article is Supreme Court stays Madras High Court order on cow slaughter ban. What is the issue? What is the issue? So basic గా ఏం జరిగింది అంటే Madras High Court Madras High Court is there. Supreme Court has kept a stay on Madras High Court's order. What has been Madras High Court said? Madras High Court said that Tamil Nadu should completely ban cow slaughtering. అదేంటి మ్యామ్, ఎందుకు ఆపాలి అంటే there was a public interest litigation filed. There is a PIL, that is public interest litigation filed. What did it say? It is saying that Tamil Nadu lo public ga cow slaughtering జరుగుతుంది. చాలా ఇష్టం వచ్చినట్టు cow slaughtering అనేది ఎక్కువైంది. There was a bill given to the Madras High Court. Madras High Court used the Article 48. Now, what is this Article 48? This is saying the protection of animals
protection of animals, majorly cow and calves. Kani. What did Supreme Court tell? No. What did the government say? Government said that Tamil Nadu is having certain case. That is Tamil Nadu Animal Prevention Act. Tamil Nadu Animal Prevention Act. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే certain circumstances లో they can do cow slaughtering. ఎక్కడ చేయొచ్చు, ఎలాంటి ఇష్యూస్ లో చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో చేయొచ్చు అంటే when the cow is more than 10 years old, greater than 10 years old, లేదా it is unfit for work or unfit for breeding. కాసి చంపకూడదు, కౌస్ యొక్క బేబీస్ చంపకూడదు. కానీ 10 years కన్నా ఎబో ఉన్న కౌస్ అయినా సరే, ఆర్ ఎల్స్ విచ్ ఆర్ అన్ఫిట్ ఫర్ బ్రీడింగ్ అండ్ వర్కింగ్, ఇలాంటి కౌస్ ని యూ కెన్ కిల్. Tamil Nadu government used this thing, that is Tamil Nadu Animal Prevention Act. Now, what did the Supreme Court say? Supreme Court came and said that, okay, High Court, you used Article 48, but this Article 48 DPSP, not your fundamental right. You cannot tell to a state to enforce it. You cannot tell to a state to enforce it. They are having already. And one more thing, prevention of or protection of animal preservation and prevention of cruelty to animals. This is coming under state law. High Court, this is coming under state law, not this. Now, the issue is rising between your DPSP and state law. Which is greater? So, the Supreme Court has to give a decision with respect to your DPSP and also state law, which has to be prevailed. It is either DPSP. Now, if it is DPSP, what is DPSP telling? It is giving certain guidelines to the government. Now, Tamil Nadu government said that judiciary over law. Judiciary is overlawing. Judiciary over law. That is, who has to decide this laws? It is to be decided by the state. Then the government asked, why is the High Court coming in the middle and doing this thing? High Court said, I'm using 48. Court said, already Tamil Nadu government has Tamil Nadu Animal Preservation Act. Now, the Supreme Court has to decide which has to be prevailed, whether the state law or the DPSP. Clear? This is the issue. Now, coming to another article that is about the nuclear power of India. And there are two articles associated with this nuclear power. One is, recently India and Australia deal with respect to the transportation of uranium for nuclear use, and also India is promoting India's nuclear vision of 2047. Let's see all in all what is the article telling. These two articles, what they are dealing with. So what is the issue is that editorial is arguing that yes, India has been achieved very good in your nuclear power. But there are some challenges where the nuclear capacity or nuclear building should not be rapidly done. It has to go step by step. Okay, let's see what the article has been highlighted. The editorial argues that India should achieve its 100 gigawatts nuclear capacity by the year 2047. Okay, still we are having time. This should not be done so rapidly or so fastly. It has to go step by step. Keeping in the mind that nuclear safety. Keeping in the mind that nuclear safety is very much essential. Because already in the world there's something disaster happened, that is Chernobyl disaster. Chernobyl disaster has been happened. This is the world's greatest nuclear disaster. Clear? So, India should also concern the safeties. Let's see what is India's nuclear program all about.
So this is the India's nuclear journey. Now, how did this nuclear journey started? Why did it started? Is that, see, India is having everything. When we went to the other countries, they have been declared to give the nuclear supplies for us. But nuclear power is one of the non-renewable source. Okay, cut చేసుకో చింటూకి కట్ ఉంది. చింటూ చింటూ మధ్యలో ఒక కట్ ఉంది చూసుకో. మధ్యలో ఒక కట్ ఉంది. Okay. Now, let's talk about India's nuclear journey. So basically, India went to the other countries and they have been asked for, like, please other, అంటే ఏవైతే కంట్రీస్ ఉన్నాయో కొన్ని కంట్రీస్ దగ్గరికి వెళ్ళేసి మాకు కూడా న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ నేర్పించండి అని అడిగింది అన్నట్టు. ఓకే, బట్ ద కంట్రీస్ వర్ రెఫ్యూస్డ్. Countries were afraid that India may be using this power or this nuclear capacity for its military purposes rather than electricity consumption. So all the major countries who are having this or who are developing this nuclear power, they have been said that no. But in history, always you can see necessity is the mother of invention. Okay, they said no. Then India said, why don't we start our indigenous capabilities? Then came the India's Pokhran test. In the year 1974, India conducted its first peaceful nuclear test in 1974. ఇది చేసిన తర్వాత no one knows that we are doing this test. This is the greatest test ever. Okay, countries gave sanctions after this. They said that no country should import the uranium, not this. No country should import the uranium, neither the nuclear reactors, nor the nuclear technology, nor the critical nuclear equipment. Okay, fine, do whatever you want to do. India faced a challenge. And ante kakunda, it went forward. And later, it signed India-US nuclear deal. See, India is against non-nuclear proliferation treaty. That is NPT, it is against this. Nuclear proliferation treaty. Now, what is this NPT saying? No countries except the P5 countries should have this nuclear capacities. So, India didn't sign this NPT treaty, but it has been signed India-US civil nuclear deal. Now, what is this deal telling? We'll be talking afterwards. In your India-Australia relations. Now, this treaty has been signed. Remember this, India has been signed India-US civil nuclear deal. Okay, Kani, it has to be used only for military. Sorry, it has to be used for only civil, not for military purposes. Clear? And also remember here Australia is one of the nuclear supply group. Remember this, we'll talk later. Also remember, Australia is one of your nuclear supplier group. Fine, India has signed this new India-US civil nuclear deal. Now, where is India? So, India's indigenous nuclear success, what did India do? It has been created its own nuclear reactors. It has been introduced its own nuclear technology. India has been come this far. It has been introduced nuclear technology, control systems, turbines, reactor components, nuclear technologies, everything, whatnot. We went in a slow phase and we have been achieved this. Okay, still the sanctions are there, but India went for innovation. This is the thing. And if you see today, where is India standing? The article has been enlightened and it has been presented very beautifully that, let's read the article once, you will understand how beauty it is there. Like how beautifully it has been given. We're talking about this. We're talking about this. Just a minute. So let's
understand. See, the thing is that let's come from the starting. International sanctions were imposed. Yes, we discussed this. India went for its Pokhran test. Yes, this is also discussed. Now came the innovation part. In this innovation part, you can see the statistics. Remember here, the unit size of India's nuclear power plants went up to 200 megawatts to 500 megawatts. Now, where is India standing? Now, 700 megawatts of units have been developed. 700 megawatts of units have been developed, and also 4 units are under construction and 10 are being developed in India. And you know what is the really great news? India has done this all, India now makes the cheapest nuclear power plants in the world, costing approximately just $1,700 per kilowatt. $1,700 per kilowatt. That's it. But if you see the other country statistics, South Korea plants cost more, around $2,200 per kilowatt, and French is getting for around $5,500 per kilowatt. And US, see the US capacity, it is using $15,000 per kilowatt. But whereas India is using just $1,700 per kilowatt, $1,700 per kilowatt. Okay, quality is there, quantity is also there. And also, what is the editorial trying to tell us that? Today, India makes pressurized heavy water reactors, PHWR, pressurized heavy water reactors, and also light water reactors. Now, what is the difference? Can you see something heavy water? This heavy water is your deuterium, D2O, not the normal water what you use. Deuterium. This increases the capacity of the moderators to turn fastly. That is, this is pressurized heavy water reactors, and light water reactors normally using your water as the coolant. Okay. And also, what is India trying to do? Now, India is trying to go for its 100 gigawatts of nuclear power capacity by the year 2047. Don't be get confused. Here it is, we are now at here 700 megawatts. But by the year 2047, India wants to achieve 100 gigawatts. Clear? And also, see the conclusion, beautifully written. A single nuclear mishap could trigger a strong public backlash similar to the one experienced by the West after the Chernobyl. So basically the editorial is telling, yes, we have been done very positively. We have success, very good achievements, but please India, be careful. Nuclear safety is the most important thing. Nuclear safety is the most important thing. So develop, but in a safer way. Because Chernobyl destruction have been good. Inka Chernobyl destruction sariga proper edaithe problem vachindo aa problem ki sariga solutions kanipettaleకపోతున్నాం. It's a complete nuclear pollution happened in the world. So మనం చేసే ఏ mistake అయినా సరే it will affect the world. So please be careful. That is what the editorial telling. Now, there's an other editorial in the newspaper saying about the India and Australia relation with respect to this. This one. Recently, we have been signed this. What is India-Australia uranium supplies agreement? So what is this? Let's understand. Let's understand what is this. I'll just tell you, see. During the Prime Minister's Narendra Modi visit to Australia, last week he went, India and Australia finalized the administrative agreements. Administrative agreements. What is this administrative agreements? Basically, Australia is a nuclear supply groups. Indaka maatladukunnam kada. Ante Australia is having almost 1/4 of the world's reserves with respect to uranium. Okay, Australia is holding 1/4 of reserves of uranium.
whereas India is getting thorium. Okay, India has thorium and Australia is having uranium. So for first stage we need uranium. Any stages in nuclear power, let's talk, but understand this first. Where uranium used, where thorium is used, let's discuss this afterwards. So when I'm giving uranium to you, Australia should be very careful. No military purposes ki vaartunnava, civil purposes ki vaartunnava, evariki istunnanu, ela istunnanu, ela transportation undi, ivanni chusukovali Australia. That is what is your administrative agreement, administrative arrangement. Okay, this is what Australia been waiting. See, India asked before also, but all the nuclear supply groups have been said no, we won't be giving. Why? Because of something called India didn't sign nuclear proliferation treaty. This has been not signed by India. But what did it sign? It has been signed India US nuclear pact or nuclear agreement. So idi sign chesindi kabatti now Australia has been come forward to give uranium. And ante kakunda your International Atomic Energy Agency, that is IAEA, will watch what India is doing with regards to uranium. Military purposes ki vaartunda leda, for it is helping for civilians ante electricity development kosam vaartunda anedi chustadu annattu. Clear? And also there's lot of information in the article. Basically, it is also telling, see, now India went for Shanti Act. What is Shanti Act? Inclusion of private participation in your nuclear sector. So now Australia can also supply for your private entities also. So, and also, when did it come? It came in the thing that when like the world is facing energy crisis. The world is facing energy crisis. At that point of time, this has been come. And what is the significance? Why it is the significance? See, Australia holds more than a quarter of the global uranium reserves. Okay, and maintained a strict policy that it didn't supply to India. See, basically, ee uranium unna vallu em anukuntaru ante, whoever is having uranium, this is a major component for your nuclear weapons. So these nuclear supply groups should not give uranium to non-NPT members. India is a non-NPT member, so it didn't give. But now it has been given. Why? The agreement of India-US agreement was set. Clear? And according to World Nuclear Association, the countries that have received Australia's uranium include United States, Japan, South Korea, France, Sweden, Belgium, Finland, and UK and Germany. Why? Because they all have been signed at NPT. Now, so what are the negotiations done? Now, the two government heads came up and they have been agreed under one thing. Please provide us uranium. We will be not using for military purposes. We'll be only using for civilian purposes. And yes, I do agree, IAEA can cross-check us. Clear? This is what the India has been accepted, so that India and Australia with respect to uranium reserves have been signed up. Clear? This is the thing. Now, once let's see the editorial in detail. See, this is the 3 stages of nuclear power program in India. Stage 1, stage 2, stage 3. What is stage 1? Generate electricity while producing plutonium-239 for use in the next stage. Stage 1 లో fuel ఏంటి అంటే natural uranium. ఇందాక PHWR and LWR గురించి నేర్చుకున్నాం కదా, pressurized heavy water reactors, there your natural uranium will be functioning. And your light water reactors లో enriched uranium will be working.
So in the first stage, natural uranium is your fuel. Next, moderate and coolant flow. Moderate is your heavy water and coolant is heavy water. Both. Coolant to heavy water, moderate to heavy water. That is why we are able to generate pressurized heavy water reactors here. Output NT, plutonium-239 is coming up. Okay. Current status enti ante India has developed strong pressurized heavy water reactors fleets. So that what happened, ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈ జనరేట్ అయిన ప్లూటోనియం ఉంటుంది కదా, దీన్ని జనరేట్ చేసి we will do the fissile reaction. ఓకే, ఈ ప్లూటోనియం జనరేషన్ ఏదైతే అవుతుందో దీన్ని బేస్ గా చేసుకొని we are mixing up uranium again. So plutonium plus uranium will be mixed up. Clear? And moderator ఏంటి? Moderator ఏం ఉండదు, కూలెంట్ మాత్రం ఉంటుంది. To slow down, coolant దేనికి slow down చేయడానికి reaction ని. Okay, liquid sodium will be used. And this is used for fast breeder reactor. Recently, India has been went for its fast breeder reactor. ఎక్కడ? కల్పకం, తమిళనాడులో. కల్పకం, తమిళనాడులో India has achieved this criticality. Clear? That is stage 2 has been achieved. Okay. So additional plutonium has been given. Third దాంట్లో ఏం యూజ్ చేస్తాం? thorium యూజ్ చేస్తాం. thorium reserves ఎక్కడ ఉన్నాయి? India is holding thorium reserves. Okay, this is the thing. And moderator ఏంటి? Heavy water and advanced coolants are your moderator and coolants. Now here we can generate the electricity using uranium derived from thorium. First one, uranium. Next is mixed oxide fuel. Next is thorium. What is the fuel? We are using this. This is important. That is 3 stages of India's nuclear program. Din tarvata, yes, electricity will be generated. This is the thing. And next, you can see the basis of the nuclear reactors. This is the nuclear reactors, and now India is also going for small nuclear reactors also. Small nuclear reactors, ఇదేంటి అంటే చిన్న చిన్న మనం ఇప్పుడు ఏ యూస్ చేస్తున్నాం కదా, ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ యూస్ చేసి ప్రతి ఒక్క సిస్టమ్ కి కూడా we can supply the electricity అన్నట్టు. And see, this is a fuel mission. ఇది న్యూట్రాన్స్ ఉంటాయి కదా, ఫిజైల్ అయిన న్యూట్రాన్స్ ని to slow down the chain reaction. Coolants, here normally we use heavy water or liquid, we are using liquid sodium. This is the coolant. This is the control rods. Extra neutrons ni observe cheskuntadi. And this is the turbine, which is used for generation or convert heat into your electricity. Turbines, what they do? They normally rotate avutunnappudu heat ni electricity ga convert chestam. So fuel, we are giving the fuel. Moderators, this is a moderator. Coolants, this is your coolant around these all things. Control rods to control the extra nuclear neutrons. And this is your steam turbine. Clear? Now, yes, this is your India-US Civil Nuclear Agreement. Now, what has India signed to US is that India never uses this for military purposes. It will be only using for civilian purposes. And yes, it has been placed civilian reactors under IAEA safeguards. Even the IAEA also can check us. And also allow international inspections. Whatever the country mammal inspect cheyalanunte, yes, you can inspect. So that is why India is exceptional. That is why all the countries are now coming. That is, for example, Australia is coming up to import uranium. Clear? This is an exception. A group aina sare, a nuclear supply group aina sare, they will resist to supply the uranium. Because వాళ్ళ కూడా చెడ్డ పేరు వస్తుంది కదా మనం మిలిటరీ పర్పసెస్ కి యూజ్ చేస్తే. ఇంకెవరు నమ్ముతారు నెక్స్ట్ టైం? So now India has been come up with this agreement, and that is why Australia is giving us uranium. This is the thing. And prelims ki ఇది చాలా important. Wherever the nuclear power plants are there. Let's come from the top.
At your UP, we have Narora Atomic Power Plant. In your UP, we are having Narora Power Plant. In your Rajasthan, we are having Rajasthan Atomic Power Plant. In your Kota and Gujarat, Kakrapur Atomic Power Plant, and Maharashtra Tarapur Atomic Power Plant. In Karnataka, we have Kaiga Generating Station. Now come to down in Tamil Nadu, Kundanakulam, we have Kundanakulam Nuclear Power Plant. And again Tamil Nadu, we are also having Kalpakam plant. Kalpakam prototype fast breeder reactor. In Tamil Nadu, again we have Madras Atomic Power Plant in Tamil Nadu. These are the power plants we are having. Nuclear power plants, what India is holding. Uttar Pradesh Narora, we are having Rajasthan Atomic Power Plant in Kota. Coming down Kakrapur at Gujarat. Coming down Maharashtra Tarapur. Coming to Karnataka Kaika. Coming to Tamil Nadu, we have three. Basically, that is Kalpakam, Kundanakulam, and also Kalpakam loni inkokati Madras Atomic Power Plant. Done. These are the things for your preliminary. The last article he has been given about biogas. So biogas ante ento manam nechukundam. What is your biogas? Biogas is a renewable energy which is derived from your cattle dung, crop residues, kitchen waste, municipal organic waste and sewage. వీటన్నిటిని in the absence of oxygen, we are making it to decompose. Then get